ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది నిమిషాలు నీ మాటలు మీ ధ్యానం చేసుకుని చుండగా మందరికి కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి. మందరితో మీరు మాట్లాడండి, ముచ్చటించండి. లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని నీ మాటలతో ప్రభా బిడ్డలకి కావలసిన జ్ఞానమును, ప్రభా దీవెన ఆశీర్వాదాలను కలగ చేయమని, రక్షణ మార్గమును స్థలంకరించి బలపరిచి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది నాన్న ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని సన్నిధిలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించినది. దేనికి సమయము సమీపించినది? ఆయన రాకడికి సమయం సమీపముగా ఉన్నది. చివరి దినాల్లో, మరి కొద్ది దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలనంటే ఈ ప్రవచన వాక్యములను చదవాలి, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులన్నింటినీ గైకొనాలి. చదవాలి, వినాలి, గైకొనాలి. గైకొంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ధన్యులు అని. దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయం సమీపించినది కాబట్టి దేవుని వాక్యాన్ని వినటం, మరి చదవటం, గైకొంటే దేవుడు గొప్ప మేలును మనకి, ధన్యతని, నిత్య జీవం పొందుకునే గొప్ప భాగ్యాన్ని, ధన్యతని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి సమయం కొంచెముగా ఉన్నది, సమయం సమీపించినది కాబట్టి దేవుని మాటలు విని గైకొని మరి చదివేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా మీకు ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా దేవుని మాటల్ని మనము గైకొనే వారంగా, దినములు చెడ్డవి కాబట్టి సద్వినియోగం చేసుకునే వారిగా మనము ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వద్దు. చెడ్డ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినటువంటి మరి బహు చెడ్డ వార్తల్ని, చెడుని మనం వింటూ ఉన్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం కాబట్టి సమయాన్ని పోనివ్వద్దు. ఈ చెడ్డ దినాల్లో ఉంటున్న మనం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే వారిగా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉండాలి, మెలకువ కలిగినటువంటి వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివే వారంగా, వినేవారంగా, గైకొనే వారంగా ఉండాలి. చెడ్డ దినాల్లో ఉంటున్నాం కాబట్టి చెడ్డ దినాల్లోనికి మనం వెళ్లకుండా, చెడులోనికి మనం వెళ్లకుండా, చెడు తలంపుల్లోని, చెడు క్రియల్లో, చెడు ప్రవర్తనలోనికి మనం వెళ్లకుండా దేవుని వాక్యాన్ని విని గైకొని మరి చదివేవారుగా ఉంటే దేవుడు మనకి గొప్ప మేలుని కలగచేస్తాడు. జ్ఞానాత్మలు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయం కొంచెముగా ఉన్నది కాబట్టి మనం సద్వినియోగం చేసుకుని జ్ఞానాత్మలు మనకి కావాలి. జ్ఞానం మన ప్రభువైన యేసయ్య, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆనియందే గుప్తంలో ఉన్నాయి. దేవుని దగ్గరికి వస్తే జ్ఞానం ఇస్తాడు. ఎలా ప్రార్థించాలో, ఎలా మెలకువ కలిగి దేవుని తనలో మొరపెట్టాలో, వినాలో, ఆలకించాలో, గైకొనాలో సమస్తముని దేవుడు మనకి తెలియపరిచే దేవుడు కాబట్టి ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయనను కలిగినటువంటి వారంగా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా మనము ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో జ్ఞానాత్మలు కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని విని గైకొనే వారంగా, సమయం సమీపిస్తున్నది కాబట్టి దేవుని సన్నిధిలో మాటలను ఆలకించే వారంగా, ధన్యతను పొందుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా మరి ఒక మాట రాయబడి ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఓ మాటను మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు
మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండిడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మీరు ఉండుడి. దీన మనస్కులై ఉండండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉండాలి. దీన మనస్కులై తగ్గించుకునే వారిగా ఉండాలి. ఆయన బలము కలిగిన దేవుడు కాబట్టి మనల్ని దాచిపెట్టడానికి ఆయన బలిష్టమైన చేతి క్రిందకి మనం వచ్చే వారంగా ఉండాలి. దీన మనస్కులు కలిగినటువంటి వారంగా, దీనత్వం కలిగినటువంటి వారంగా దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన చేతి క్రింద మనము తగ్గించుకొని బ్రతికే వారంగా ఉండాలి. తగ్గించుకొని సుంకరి దేవుని సన్నిధిలో కనపడ్డాడు. ఆయన నీతిమంతుడిగా హెచ్చించాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు, మేలు చేశాడు. పరిసయ్యుడి కంటే ఇతడు నీతిమంతుడు సుంకరి అని చెప్పి దేవుడే అతనిని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. సుంకరి వలె దేవుని సన్నిధిలో మరి తగ్గించుకొని ప్రార్థించే వారంగా, మెలకువ కలిగి మొరపెట్టే వారంగా, ఆయన చేతి నీడలోనికి కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆయన చేతి నీడలో బలిష్టమైన చేతి క్రిందకి మనం వచ్చేవారుగా ఉంటే దేవుడు తగిన సమయం అందు మనం హెచ్చించుకునే వారంగా ఉండాలి. పరిసయ్యుడు తనకై తను హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. సుంకరి హెచ్చించబడ్డాడు. మొదటగా దేవుని చేతిలోనికి వచ్చి తగ్గించుకున్నాడు. ఆయన చేతి క్రిందకి వస్తున్నటువంటి సుంకరి, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నీ సన్నిధిలో నీకు రావటానికి, మందిరంలో కూడుకోవటానికి యోగ్యత లేదయ్యా, యోగ్యత లేనివాడినయ్యా అని చెప్పి తగ్గించుకొని ప్రార్థన చేయటం ద్వారా హెచ్చించాడు. మనము కూడా తగిన సమయం అందు హెచ్చించబడినట్లుగా మనము మన కుటుంబాల మెనబిడల సమస్తము ఆయన చేతి క్రిందకి దీన మనస్కులై తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి మరి తగిన సమయము కొరకు మనము కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుడు ఆ సమయం వరకు మనము కనిపెడుతున్నటువంటి ఆ దేవుడు సమయం ఇచ్చేంత వరకు, దేవుడు సమయం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మనము దీన మనస్కులై ఉండాలి. కానా విందులో ఆ యోహాను సువార్త 2వ అధ్యాయములో నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పి మరేమోతో చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మనకి తెలిసినటువంటి విషయమే. దేవుడు మాట్లాడుతున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. దేవుడు సమయం వచ్చినప్పుడు ఆ రాతి బాణల్ని నా నీటితో నింపమన్నాడు. మధురమైన ద్రాక్షరసముగా ఆశీర్వదించాడు. ముందు పోసిన ద్రాక్షరసము కంటే ద్రాక్షరసము చాలా రుచిగా ఉందే, ఇంత మంచి ద్రాక్షరసాన్ని పెట్టుకొని మొదట ఎందుకు పోయలేదని చెప్పి అనేక మంది మాట్లాడుతూ మనం చూస్తున్నాం. దేవుని సమయానికి మనం అప్పగించుకుంటే, దేవుని చేతికి మనం అప్పగించుకుంటే, దేవుని చేతికి మనం అప్పగించుకొని ఈ సమయంలో నాకు కావాల్సిన, నాకు అందించయ్యా, నా కుటుంబానికి కావాల్సిన, నా సంఘానికి కావాల్సిన, నా జీవితానికి కావాల్సింది నీ సమయంలోనికి తీసుకొని వెళ్ళి నన్ను ఆశీర్వదించయ్యా, నీ సమయం కొరకు నేను వేచి ఉండటానికి, నీ సమయం కొరకు నేను చూడటానికి నా సహాయం చేయ అని చెప్పి మనం ఆయన సమయానికి అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా మనకి మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరి ఆయన సమయానికి మనము అప్పగించుకునే వారంగా ఉండాలి. కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరేం వచ్చి మాట్లాడుతూ ఉంది, ఏదైనా గొప్ప కార్యం చేయను, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడివి, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి ఇక్కడ అనేక మంది విందుకి వచ్చేవారు ఉన్నారు, కూర్చొని ఉన్నారు. ఒక ఏదైనా కార్యం చేయంటే నా సమయం ఇంకా రాలేదు, దేవుడు సమయం వచ్చింది. 6 రాతి బాణల నిండా ద్రాక్ష నీటితో నింపాడు, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చివేశాడు. చేదైన అనుభవంలో ఉన్నావా? కష్టాల నష్టాల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుని సమయానికి అప్పగించుకుంటావా? దేవుడు ఆశీర్వదించేంత వరకు, దేవుడు దీవించేంత వరకు, దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు కార్యం చేసేంత వరకు, దేవుడు జవాబిచ్చేంత వరకు ఆయన చేతి క్రింద నువ్వు ఉంటే, ఆయన సమయానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే మధురమైన జీవితముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు, అనుభవాలను మధురముగా మార్చే దేవుడు, మొడుబారిన జీవితాలను చిగురింపచేసే దేవుడు. దేవుని చేతిలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనుషుల చేతిలోనికి వెళ్ళిపోయి నష్టపోయిన వారిని, కృంగిపోయిన వారిని, మోసపోయిన వారిని, అనేక రీతిలుగా ఇబ్బంది పడిన వారిని మనం చూస్తాం. కానీ దేవుని చేతిలోనికి వస్తే, దేవుని సమయంలోనికి మనము రాగలిగితే దేవుడు తప్పకుండా మనకి మంచి స్థితిని, మంచి అభివృద్ధిని, మంచి గొప్ప ఒక స్థాయిని దేవుడు కలగచేసే దేవుడు. కాబట్టి ఆయన సమయానికి మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యంలో మరొక మాటను మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం. అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. ఇదే రక్షణ దినం, రక్షించబడే దినం. ఇదే రక్షణ దినం. వాయిదాలు వేస్తావు నువ్వు రక్షణ పొందడానికి, దేవుని తెలుసుకోవడానికి, దేవుని సన్నిధికి రావటానికి వాయిదాలు వేస్తావు. క్రిస్మస్ అంటావు, ఈస్టర్ అంటావు, న్యూ ఇయర్ అంటావు, ఆ వారం అంటావు, ఈ వారం అంటావు, ఆ దినం అంటావు, ఈ దినం అంటావు. కానీ నువ్వు ప్రాణముతో ఉన్న ఈ దినమే రేపు నీది కానే కాదు. నేడే రక్షణ దినం. ఇప్పుడు నువ్వు బ్రతికి మాట్లాడుతూ మాటలు వింటున్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, ప్రాణముతో ఉన్నటువంటి నీవు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. మాటలు వింటున్న నీవు ఇప్పుడే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానం కలిగిన వ్యక్తిగా రక్షణ పొందాలి. రక్షణ లేకపోతే మారుమనసు లేకపోతే మారుమనసు పొందాలి. బాప్టిజం తీసుకుపోతే బాప్టిజానికి సిద్ధపడాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ రక్షణ దినమందు ఆదుకునే దేవుడు నీ మొరల్ని అనుకూల సమయం మందు ఆలకించి నీకు జవాబునిచ్చే దేవుడు, నీ మొరలు ఆలకించే దేవుడు. కాబట్టి నేను రక్షించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో రక్షణ కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. రక్షణ లేక అనేక మంది బిడ్డలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రక్షణ కవచాలు లేక, రక్షణ లేక అనేక మంది బిడ్డలు జీవితాలు పాడైపోతున్నాయి. నువ్వు నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఈ రక్షణ పొందాలి. రక్షణ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. రక్షకుడుగా ఆయనని ఒక అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడిగా నిత్య రాజ్యం చేరేంత వరకు దేవుని సన్నిధిలో ఆయన నువ్వు కావలిగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షకుడుగా నువ్వు కోరుకోవాలి. రక్షణ పొందాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఈ సమయం పోతే మరరానికి రాదు. వస్తుందో లేదో కూడా తెలియదు. రేపు నీది కాదు. కాబట్టి ఈ దినమే నువ్వు రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనుకూల సమయం అందు అనుకూలించబడ్డప్పుడే సమయం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. దేవుని మాటలు ఆలకించి చదివి గైకొనే వారిగా ఉండాలి. అలాగే సద్వినియోగం చూసుకునే బిడ్డగా, సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాత్మక కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుడు సమయం వచ్చేంతవరకు ఆయన చేతి కింద నువ్వు దీన మనస్కులే అణిగిమణిగానే బలిష్టమైన చేతి క్రింద నువ్వు దాగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి నీవు, దేవుని బిడ్డ, దేవుని మాటలు ఆలకిస్తున్న వీరు రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి నీవు రక్షణ తగిన ఫలాలు ఫలించే వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఇదేమో పోతే మరలా రాదు. కాబట్టి రేపు నీది కాదు. కాబట్టి నేడే అన్నది ఈ దినమే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయంలో రక్షణ పొందినట్లుగా ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటల ప్రకారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. చివరిగా ఒక మాటను చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెల ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇదే సమయమా అంటున్నాడు. దేనికి సమయము? గేజీ దేవుని సన్నిధిలో పరిగెత్తుతున్నాడు. సంపాదించుకుంటానికి వస్త్రాలని, వెండి బంగారాలని, ద్రవ్యాలని, ధనాన్ని సంపాదించుకుంటానికి, తెచ్చుకుంటానికి పరిగెత్తాడు రథం వెనక. రథం దిగి నయమాను అడిగిన దానికంటే ఎక్కువగా కానుకల్ని మూట కట్టి పంపించాడు. ఎలీషా వద్దన్నాడు. నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత కానుకలు ఇస్తానంటే నీ కానుకలు నీ దగ్గరే ఉంచుకో, నాకొద్దు, ఇది సమయం కాదని చెప్పి పంపించి వేశాడు. అయితే గెహజీ ఎలీషా మాట వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమానుడికి, ఎలీషాకి, నా గురువు గారికి మనసు లేదు, నాకైతే మనసు ఉంది, ఇవి సంపాదించుకుంటానికి కావాలి కదా అని చెప్పి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుకుంటూ పోయాడు. సంపాదించుకుంటా అవి తెచ్చుకున్నాడు, పక్కన పెట్టాడు. ఎలీషా అడుగుతుంటే, వెళ్ళానయ్యా అని నిజం చెప్పలేదు. నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానయ్యా అని అంటే, నువ్వు పరిగెత్తుకుంటూ రథం వెనక్కి వెళ్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నా గేజీ? ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా? దేనికి సమయం? ఆత్మల భారం కలిగినటువంటి వారంగా, ప్రార్థించవలసినటువంటి వారంగా, మెలకు కలిగి ఉండవలసినటువంటి వారంగా, ప్రార్థన చేయవలసినటువంటి మనము, అనేక మంది కొరకు మొరపెట్టవలసినటువంటి మనము
నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ఆశపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, వెళ్తూ ఉన్నావు. ఇది సమయం, ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా? కాదు కదా గేజీ. నయమాను వదిలివేసినటువంటి కుష్ఠరోగం నీకు, నీ సంతతికి, నీ తరతరాలు ఉంటుందని శపించబడ్డాడు. ఆ శాపానికి గురి అయిపోయాడు. దేనికోసం నువ్వు వించబడ్డావు? దేనికోసం దేవుని సన్నిధిలో రక్షణ పొందావు? పరిచర్య చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, విశ్వాసగా నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు వేటి మీద నీ ఆశ, నీ మనసు ఉన్నది? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాత్మ నీకున్నదా? దేవుని మాటలు వింటున్నావా? గైకొంటున్నావా? చదువుతున్నావా? జ్ఞానం కలిగి సద్వినియోగం చేసుకుంటున్నావా? సమయాన్ని ఆయన చేతి నీళ్ళలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? రక్షణ పొందావా? ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? రేపో మాపో అన్నట్లుగా వాయిదాలు వేస్తున్నావా? దేవుని సన్నిధిలో గెహజీ వలె వేటి కోసం పరిగెత్తుతున్నావు? వేటిని సంపాదించుకోవాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు? వేటిని సంపాదించుకుంటున్నావు? ఇది అవన్నీ సంపాదించుకునే సమయం కాదు. చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, చెడు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. కాబట్టి రక్షణ పొంది రక్షకుడిగా నీకు మంచి కాపుదలనిచ్చే, నీ ప్రార్థనలు, నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇరుకుల ఇబ్బందుల్లో నీ మొరలు ఆలకించడానికి సిద్ధంగా ఉండే దేవుణ్ణి, నీకు మేలు చేసే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించు. ఆ సమయము ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి రక్షణ పొందటానికి రక్షణ పొంది ప్రియ దేవుని బిడ్డ. ఆ రీతిగా నువ్వు ఉండాలని, దేవుని మాటలు విని గైకొనాలని, చదవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేవుని సమయానికి ఆయన చేతులకు నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను మధురమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, ఇచ్చే దేవుడిని నువ్వు గుర్తెరిగి రక్షణ పొందాలని గజేవాళ్ళ పరిగెత్తి ఇంటి వారికి, నీ సంతతి వారికి, అనేక తరముల వారికి మేలుకరంగా, దీవెనకరంగా ఒక ఎలీషా వలె నువ్వు ఉండాలని, గజీ వలె ఉండకుండా ఎలీషా వలె నువ్వు బ్రతకాలని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన పితృల వలె మనం కూడా ముందుకు వెళ్ళాలని ఈ చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుందాము గాక. చివరిగా ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, మీ కొందనాలు నాయన. ఆ సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాత్మలు మాకు దయచేయండి. వాక్యాన్ని విని గైకొని చదివే వారికి ఉండినట్లుగా నీ కృపను చూపించండి. మీ సమయానికి మేము అప్పగించుకొని మధురమైన జీవితాలను పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. నీ బలిష్టమైన చేతి క్రింద తగిన సమయంలో హెచ్చించబడినట్లుగా దాన్ని చేతి క్రింద అణిగిమణిగుండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలంగా రక్షణకు తగిన ఫలాలు ఫలించే వారు ఉండినట్లుగా నీ కృపను చూపించండి. గెహజీ మనసు మాలో నుంచి తీసివేసి ఎలీషా వల్ల మేము బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రార్థనా పరులంగా అనేక మందిని నీ సన్నిధిలోనికి నడిపించేవారు, ఆత్మల భారం కలిగి ప్రభా జీవించేవారు ఉన్నట్లుగా ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, నిండారులుగా వర్ధిల్లించండి. మీ కృపతో బిడ్డల్ని కనికరించండి నాయన. ఏ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు, ప్రార్థనలు ఏకీపిస్తున్నారు అటువంటి బిడ్డలందరికీ మీ దీవెన ఆశీర్వాదాలు కలగచేయండి. కష్టాల నుంచి, నష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించి మేలులతో పిరిబిడలను మీరు నింపి బలపరిచి సహాయం చేయమని ఇటువంటి సమయాన్ని మీ మాటలు వినటానికి, మీ మాటలు వెల్లడి చేయటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇందాక ఫోన్ నీ చేతిలో ఉంది, అది వస్తుందా లేదో చూసుకోవాలి కదా.